అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇవాళ కొంచెం తగ్గింది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడ్డమే. ట్రేడర్లు తమ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న వేళ డాలర్ బలపడ్డం బంగారం ధరపై ప్రభావం చూపింది. అయితే బంగారం సురక్షిత పెట్టుబడిగా తన స్థానాన్ని కోల్పోలేదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలపై నిపుణుల విశ్లేషణను తెలుసుకుందాం. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో అమెరికా డాలర్ పుంజుకోవడంతో బంగారం ధర కొద్దిగా తగ్గింది. ఇది సాధారణంగా జరిగే పరిణామమే. స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం సుమారు $3,294 వద్ద ట్రేడ్ అవుతుంది. వారం మొత్తానికి చూస్తే స్వల్ప తగ్గుదల కనిపించినా నిపుణులు దీనిని ఒక సాంకేతిక దిద్దుబాటుగా భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక రాజకీయ భయాలు ఇంకా కొనసాగుతున్నందున బంగారం దీర్ఘకాలికంగా బలంగానే ఉంటుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్లు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మళ్లీ ఆందోళనలు పెంచుతున్నాయి. 92 దేశాల నుంచి దిగుమతులపై భారీగా టారిఫ్లు విధించడంతో ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రమవుతున్నాయి. కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇండియా, యూరోప్ వంటి దేశాలు ఈ కొత్త టారిఫ్ల భారాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగింది. ట్రంప్ టారిఫ్లు, ఫెడరల్ రిజర్వ్ జాగ్రత్తలు, అంతర్జాతీయ వృద్ధిలో అనిశ్చితి వంటి అంశాలు బంగారం డిమాండ్ను పెంచుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు, కేంద్ర బ్యాంకులు డాలర్పై తమ ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి బంగారం నిల్వలను రికార్డు స్థాయిలో పెంచుకుంటున్నాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం కొనసాగుతూ ఉన్నందున బంగారం ఒక విలువైన నిల్వగా నిలుస్తోంది. 2026 నాటికి బంగారం 10 గ్రాముల ధర $4,000 దాటుతుందా? కొన్ని సంస్థలు చేసిన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. జేపీ మార్గన్ సంస్థ చెప్పిన దాని ప్రకారం 2025 చివరి నాటికి బంగారం సగటు ధర $3,675గా, 2026 మధ్య నాటికి $4,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. గోల్డ్మన్ సాక్స్ సంస్థ చెప్పిన దాని ప్రకారం భారీ ప్రమాదాల నేపథ్యంలో బంగారం $4,500 వరకు చేరవచ్చని, ప్రాథమిక లక్ష్యం $3,700 అని పేర్కొంది. రాయిటర్స్ పోల్స్ సంస్థ చెప్పిన దాని ప్రకారం 40 మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 నాటికి బంగారం ధర $3,400 నుంచి $4,000 మధ్య ఉండొచ్చు. వాణిజ్య సమస్యల వల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం వైపు పెట్టుబడులను పెంచుతుంది. ట్రంప్ ఆర్థిక విధానాలు ఫియాట్ కరెన్సీలపై నమ్మకాన్ని తగ్గిస్తూ బంగారం వంటి ప్రత్యామ్నాయాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు గత 12 నెలల్లో 700 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. చైనా, ఇండియా, టర్కీ, రష్యా వంటి దేశాలు ముఖ్యంగా ఈ కొనుగోళ్లలో ముందున్నాయి. ట్రంప్ టారిఫ్ల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి యాపిల్, అమెజాన్ వంటి టెక్ కంపెనీలతో సహా అనేక కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో బంగారం ద్రవ్యోల్బణం కరెన్సీ విలువ క్షీణత నుంచి రక్షణ కల్పించే పెట్టుబడిగా నిలుస్తోంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.